Welcome back, WinMax Academy. Today we discuss matrices. Very short answer. Define a symmetric matrix if capital A equal to -1, 2, 3, 2, 5, 6, 3, x 7 is symmetric. Find x. ఇక్కడ మనకు రెండు కండిషన్స్ ఇచ్చారండి. ఫస్ట్ కండిషన్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రెండోది సిమెట్రిక్ అనే ఒక డెఫినేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అంటే మనం ఫస్ట్ సిమెట్రిక్ డెఫినేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డెఫినేషన్ యూస్ చేసుకొని ఏ అనే మ్యాట్రిక్స్కి అప్లై చేస్తూ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వి డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A is said to be a symmetric matrix. If capital A equal to A transpose. సో మనము ఇచ్చినటువంటి ఏ అనే మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ చేసి ఆ టూ మ్యాట్రిసెస్ని ఈక్వల్ అని చూపించినట్లయితే మన యొక్క డెఫినేషన్తో పాటు ప్రాబ్లం కూడా సాటిస్ఫై అవుతుంది. సో గివెన్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు -1, 2, 3, 2, 5, 6, 3, x 7. That implies A transpose equal to -1, 2, 3, 2, 5, x 3, 6, 7. Now A equal to A transpose, that implies x equal to 6. On equating the 3/2 elements in A and A transpose. సో మనం కండిషన్ సాటిస్ఫై చేసాం నాన్న. సో ఇంతకుముందు వెరీ షార్ట్స్లో డిస్కస్ చేసాం మనం. ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేయడమే ట్రాన్స్పోజ్ అంటాం. So the condition is A equal to A transpose. So the condition is satisfied. Next very short answer. Define a skew symmetric matrix అనే డెఫినేషన్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి అప్లై చేస్తూ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో లెట్ స్టార్ట్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A is said to be a skew symmetric matrix. If capital A equal to -A transpose or A transpose equal to -A. సో మనము ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ మనం సాటిస్ఫై చేద్దాం బై యూజింగ్ సిమెట్రిక్ డెఫినేషన్. రైట్. గివెన్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 0, 2, 1, -2, 0, -2, -1, x 0. That implies -A transpose equal to minus of 0, -2, -1, 2, 0, x 1, -2, 0. That equal to 0, 2, 1, -2, 0, -x, -1, 2, 0. Now A equal to minus A transpose, that implies x equal to
2. On equating the 3/2 elements in A and minus A transpose. Next, very short answer. If capital A equal to 1, 0, 0, 2, 3, 4, 5, minus 6, x and det A equal to 45. Find x. సో ఇక్కడ మనల్ని det A ఈక్వల్ టు 45 అనే కండిషన్ యూస్ చేసుకొని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో లెట్ వి స్టార్ట్. గివెన్ det of 1, 0, 0, 2, 3, 4, 5, minus 6, x equal to 45. So the condition that A equal to 45. That implies 1 into 3x plus 24 plus 0 plus 0 equal to 45. That implies 3x equal to 45 minus 24. That implies 3x equal to 21. 3 అనే టేబుల్లో 21 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఇంప్లాయిస్ x ఈక్వల్ టు 7. దేర్ఫోర్ x ఈక్వల్ టు 7. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే డెట్ మీన్స్ డిటర్మినెంట్ చేయడం. సో మనకు ఫస్ట్ రోలో కనపడుతున్నటువంటి ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో 1, 0, 0కి సింబల్స్ ఉంటాయి నాన్న. అవి ఏంటంటే ప్లస్, మైనస్, ప్లస్. అవి ఫండమెంటల్ రూల్ నాన్న. ఆ సింబల్స్తో మనం డిటర్మినెంట్ కనుక్కుంటాం. అక్కడ మీరు 1, 0, 2, 3 1, 0, 2, 3 అనేవి ఒక డెట్లా ట్రీట్ చేస్తే ABCD అనుకున్నట్లయితే మనకు డెట్ ఆఫ్ AD మైనస్ BC అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ డెట్ ఆఫ్ AD మైనస్ BC ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ డిటర్మినెంట్ని సింప్లిఫై చేసాం. నౌ నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్. ఫైండ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 1 square, 2 square, 3 square, 2 square, 3 square, 4 square, 3 square, 4 square, 5 square ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో లెట్స్ స్టార్ట్. గివెన్ 1 square, det of 1 square, 2 square, 3 square, 2 square, 3 square, 4 square, 3 square, 4 square, 5 square. That equal to det of 1, 4, 9, 4, 9, 16, 9, 16, 25. ఇప్పుడు ఇందాకలాగే మనము ఫస్ట్ రోలో 1, 4, 9కి సింబల్స్ చేంజ్ అవుతాయన ప్లస్, మైనస్, ప్లస్. ఈ సింబల్స్తో మనం డిటర్మినెంట్ కనుక్కుంటాము. సో దట్ ఈక్వల్ టు 1 into 9 into 25 minus 16 into 16 minus 4 into 4 into 25 minus 9 into 16 plus 9 into 16 into 4 minus 9 into 9. That equal to 1 into 225 minus 256 minus 4 into 100 minus 144 plus 9 into 64 minus 81. That equal to 225లో నుంచి 256ని సబ్ట్రాక్ట్ చేస్తే minus 31 minus 4 into
100లోంచి -144 సబ్ట్రాక్ట్ చేస్తే -44 ప్లస్ 9 ఇంటూ -17 దట్ ఈక్వల్ టు -31 ప్లస్ 176 minus 153 that equal to 176 minus 184 that equal to -8. Thank you for watching this video.